హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అడ్డా 24/7 అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం క్లాస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇంకా అడ్డా యాప్ని కన్నా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ ద అడ్డా అప్లికేషన్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. అండ్ ఏపీపీఎస్ని మనం టార్గెట్ చేసి ఏపీపీఎస్సి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 బ్యాచెస్ కూడా మనకి అప్కమింగ్ న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ఆల్రెడీ ఓల్డ్ బ్యాచెస్ కూడా మనకి రన్ అవుతున్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి అడ్డా ప్లే స్టోర్ని విజిట్ చేసి అందులో ఉన్న అప్కమింగ్ లాంచింగ్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో విజిట్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే వీక్లీ మనము థ్రైస్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కూడా సమ్ ఇంపార్టెంట్ కొన్ని విషయాలను మనము ఒక్కొక్క వీడియో ద్వారా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ మనం ఏంటంటే వెరీ స్టార్టింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీతో స్టార్ట్ చేసి స్పేస్ టెక్నాలజీ యొక్క ఇంట్రో గురించి మనం చూద్దాం. అంటే ఇంట్రొడక్షన్ గురించి మనం చూద్దాం. అంటే మన ఇండియాలో స్పేస్ టెక్నాలజీ అనేది ఎలా స్టార్ట్ అయింది, స్పేస్ టెక్నాలజీ స్టార్ట్ అవ్వడానికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, సో ఎవరి యొక్క కృషి వల్ల మన ఇండియాలో స్పేస్ టెక్నాలజీ అనేది లాంచ్ అయింది, ఇలాంటి వాటి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో బేసిక్గా మీ అందరికీ తెలుసు మన ఇండియా అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీ అండి. సో మనకంటే ముందు చాలా డెవలప్డ్ కంట్రీస్ అనేవి రష్యా కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇవన్నీ కూడా స్పేస్లోకి వెళ్ళాయి అన్నమాట. సో స్పేస్లోకి అవన్నీ వెళ్ళిన కొన్ని సంవత్సరాల తర్వాత మనం స్పేస్లోకి వెళ్ళడం జరిగిందండి. మరి ఎందుకు అంత గ్యాప్ ఉంది, మనం ఎందుకు ప్రియర్గా స్పేస్లోకి వెళ్ళలేకపోయాం తొందరగా అని అంటే, సో మనది డెవలపింగ్ కంట్రీ కాబట్టి మన ఇండియాలో ఏంటంటే లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ. సో మోస్ట్ ప్రాబబ్లీ మీ అందరికీ తెలుసు, ప్రీవియస్ డేస్ మనం అంతా కూడా మన నేషనల్ ఇన్కమ్ కోసం మనం అగ్రికల్చర్ సెక్టార్ మీదనే ఎక్కువగా డిపెండ్ అయ్యాం, సర్వీస్ సెక్టార్ మీద కాదు. సో ఇప్పుడు కరెంట్ మనకి నేషనల్ ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే సర్వీస్ సెక్టార్ నుంచి నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుందండి. అంటే అప్పుడు మన వాళ్ళంతా కూడా అగ్రికల్చర్ సెక్టార్ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి మనకేంటంటే లిటరసీ రేటు తక్కువ కాబట్టి మనకేంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ సైంటిస్ట్ వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు కాదు. సో ఇప్పుడు మనకు పిహెచ్డి కోర్సెస్ అనేవి ఫెలోషిప్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఇలాంటి సైంటిస్టులని ఇప్పుడైతే బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. సో అట్లా పైగా మన దేశంలో ఏంటంటే 3 పూటల తినడానికి తిండే ఉండేది కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం స్పేస్లోకి వెళ్ళడానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టే అంత పరిస్థితి అప్పుడు మన దగ్గర లేకుండేది. సో కాబట్టి మనం కొంచెం లేటుగా వెళ్ళినా కూడా ఇప్పుడు అన్ని దేశాల కంటే మనం అప్పర్ హ్యాండ్లోనే ఉన్నాం. సో దానికి సంబంధించి మనం కొన్ని క్వశ్చన్స్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ హిస్టరీ గురించి మనం ఇక్కడ చూద్దాం. అంటే ఫస్ట్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఉంది కదా. సో ఇస్రోని మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాము, ఇంకోస్పర్ పేరుతో ఏ డేట్న మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాము, దాని చైర్మన్ ఎవరు, సో ఇలాంటి వాటి గురించి నేను కొన్ని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేశాను. సో ఆ క్వశ్చన్స్ వైజ్ మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? సో ఎలాగా ఉంటుంది అనేసి సో ఒకసారి చూడండి, కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో మనకేంటంటే ఎక్స్పెషలీ ఏపీపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ అనేది మనకి ఎలాగో మెయిన్స్లోనే ఉందండి. ప్రిలిమ్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ లేదు. సో కాబట్టి కొంచెం టైం తీసుకొని స్లోగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ గ్రూప్ 1 విషయానికి వస్తే ఏపీపీఎస్సి గ్రూప్ 1లో మనకి ప్రిలిమ్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందండి. సో ప్రిలిమ్స్లో నేను ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేశానో అవన్నీ కూడా మీకు ప్రిలిమ్స్ వరకు యూజ్ అవుతాయి. అండ్ మెయిన్స్ విషయానికి వస్తే మెయిన్స్ అనేది మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కాదు, డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ మీకు ఎలా అడుగుతారు, క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు మనం యాడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, సో కింద కన్క్లూజన్ అనేది మనం ఎలా రాయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎప్పుడైనా సరే మనం మిజైల్స్ గురించి చదివినా, రాకెట్ గురించి చదివినా ఇమేజెస్ని పేపర్లో డ్రా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు అంటే డిస్క్రిప్టివ్ రాసే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీకు పిఎస్ఎల్వి రాకెట్ గురించి అడిగారు అనుకో, డిస్క్రైబ్ అబౌట్ పిఎస్ఎల్వి రాకెట్ అని అంటే, సో పిఎస్ఎల్వి రాకెట్ యొక్క స్ట్రక్చర్ అనేది మీరు పేపర్లో ఒక సైడ్కి వేయాలి. సో ఎన్ని ఇంజన్స్ ఉంటాయి, ఎన్ని స్టేజెస్ రాకెట్ అది, సో ఏ స్టేజ్లో ఏ ఫ్యూయల్ని మనం యూజ్ చేస్తాము అక్కడ మనం నోట్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ని కరెక్షన్ చేసేటప్పుడు
లైక్ ఒక్కొక్కసారి మీరు రాసిన మ్యాటర్ అంతా కూడా చదవకపోయినా మీరు వేసిన ఇమేజెస్ చూడంగానే ఓకే. సో, ఆ ఇమేజ్‌లో ఉండేదే నువ్వు అక్కడ వివరించి ఉంటావు అంతే కదా! సో, అట్లా బేస్ చేసుకొని మీకేంటంటే కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ అనేది అలా వస్తూ ఉంటుంది. సో, కాబట్టి డయాగ్రమాటికల్లీ క్వెషన్స్‌కి ఆన్సర్ అనేది గ్రూప్ 1 డిస్క్రిప్టివ్‌లో రాయాలి. సో, అది మనం తర్వాత చూద్దాం. సో, ఫస్ట్ ప్రిలిమ్స్ వరకు అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవ్వచ్చు లేదా గ్రూప్ 2 మెయిన్స్ అవ్వచ్చు. సో, వీటికి డిస్క్రిప్టివ్ కాదు ఆబ్జెక్టివ్ క్వెషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని మనం చూద్దాం. జస్ట్ ఇంట్రో వరకే క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేశాను. స్లోగా ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేసి స్లోగా టాపిక్ వైస్ మనం క్వెషన్స్ అన్నిటిని కవర్ చేద్దాం. సో, ప్లీజ్ అందరూ ఏం చేస్తారు అనంటే క్వెషన్స్ అన్నిటిని కూడా ఒక బుక్, పెన్ తీసుకొని బుక్‌లో అన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి. సో, ఎగ్జామ్ దగ్గరకొచ్చే టైంకి మీ దగ్గర రోజు ఫిల్ చేసుకున్న ఈ క్వెషన్స్ ఏమవుతాయంటే మీ దగ్గర ఒక బిట్ బ్యాంక్ అనేది తయారవుతుందనమాట. వాటిని మళ్ళీ రివిజన్ చేసి, ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్‌కెళ్తే సో, నేనేదో మీకు 100% ఇవే వస్తాయి, 100% యూజ్ అయితదని చెప్పను కానీ, సో, అట్‌లీస్ట్ 80-85% మీకు యూజ్ అవుతది. ఓకే. ఏదైనా పర్లేదు నాకు కోల్డ్ లేదు. నేను ఏదైనా తింటా. హ్మ్. సో, అట్లా మీకు యూజ్ అవుతుందనమాట. ఓకేనా? సో, చూద్దాం. స్టార్ట్ చేద్దాం మనకిక్కడ. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అనేది మనకిక్కడ క్వెషన్ ఉందండి. సో, సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. సో, ఇక క్వెషన్ ఒకసారి మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. ఓకే. క్వెషన్ ఒకసారి చదవండి. సో, క్వెషన్ ఏంటి అనంటే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాను. ద ప్రైమ్ మినిస్టర్ హూ ఎంకరేజ్డ్ స్పేస్ రీసెర్చ్ ఇన్ ఇండియా నెహ్రూ. భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలను ప్రోత్సహించిన ప్రధాని నెహ్రూ. నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. తర్వాత శాటిలైట్స్ ఆర్ లాంచ్డ్ ఇంటూ ద ఐనోస్పియర్. ఉపగ్రహాలను ఐనోస్పియర్‌లో లాంచ్ చేస్తారు. ద వరల్డ్ ఫస్ట్ శాటిలైట్ ఈజ్ స్పుత్నిక్. ప్రపంచంలో మొట్టమొదటి ఉపగ్రహం అనేది స్పుత్నిక్. అండ్ డిఓఎస్ అంటే డాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1957 అక్టోబర్ 4th. డాస్‌ను 1957 అక్టోబర్ 4థ్‌న ఏర్పాటు చేశారు. సో, ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి చూడండి. సో, ఈ 4 స్టేట్మెంట్స్‌లో మనకు ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ క్వెషన్ అన్నమాట. ఆప్షన్స్ మళ్ళీ ఓన్లీ 1, 2 కరెక్ట్ అని, ఓన్లీ 2, 3, 4 కరెక్ట్, ఓన్లీ 1, 2, 3 కరెక్ట్ అండ్ ఆల్ ది అబోవ్ అనేసి మనకి ఇక్కడ అడుగుతున్నారు కదా! సో, చూద్దాం వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేసి. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్‌లో ద ప్రైమ్ మినిస్టర్ హూ ఎంకరేజ్డ్ స్పేస్ రీసెర్చ్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ మన ఇండియాలో స్పేస్ రీసెర్చ్ గురించి ఎంకరేజ్ చేసిన పర్సన్ లేదా మనం కూడా ఎందుకు స్పేస్‌లోకి వెళ్ళకూడదు అనే ఒక ఐడియాని తన బ్రెయిన్‌లో ఉన్న ఐడియాని షేర్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరు అనంటే నెహ్రూ అని చెప్పొచ్చు. సో, ఆయన ఏంటంటే ప్రధానిగా ఉన్నప్పుడు మన ఇండియాలో స్పేస్ టెక్నాలజీని బాగా ఎంకరేజ్ చేశారండి. సో, అంటే లైక్ ఇంకోస్పర్ అనేది మనకు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సో, ఇంకోస్పర్‌కి కమిటీ మెంబర్స్‌ని ఎవరినైతే నియమిస్తూ ఉంటారో సో, వాళ్ళ గురించి రీసెర్చ్ చేయడం కావచ్చు, లేకపోతే పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ పెట్టడం కావచ్చు. సో, స్పేస్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయడం గురించి కావచ్చు, శాటిలైట్స్ లేదా లాంచింగ్ వెహికల్స్ తయారు చేసేటప్పుడు వేరే కంట్రీస్‌తో మెయింటైన్ చేసిన రిలేషన్‌షిప్ కావచ్చు. సో, వీటన్నిటిలో కూడా అంటే ఓవరాల్‌గా స్పేస్ టెక్నాలజీని మన ఇండియాలో బాగా ప్రమోట్ చేసింది ఎవరు అనంటే ఎంకరేజ్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు అనేసి మనం చెప్పొచ్చు. సో, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అనేది అవుతుందన్నమాట. తరువాత శాటిలైట్స్ ఆర్ లాంచ్డ్ ఇంటూ ద ఐనోస్పియర్ అన్నారు. ఉపగ్రహాలను ఐనోస్పియర్‌లో లాంచ్ చేస్తారు. యాక్చువల్లీ ఈ ఐనోస్పియర్ గురించి రీసెర్చ్ చేసి కనిపెట్టింది ఎవరు అనంటే శిశిర్ కుమార్ మిత్రా. ఓకేనా? శిశిర్ కుమార్ మిత్రా. సో, శిశిర్ కుమార్ మిత్రా అనే సైంటిస్ట్ 1920స్‌లో సో, ఇప్పుడు మనకి భూమి పైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లేయర్స్ అనేవి మనకుంటాయి. ఓకేనా? ట్రోపోస్ఫియర్ అని, స్ట్రాటోస్ఫియర్ అని ఇట్లా మనకు లేయర్స్ ఉంటాయి కదా! ఆ అట్మాస్ఫియరిక్ లేయర్స్‌లో వన్ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ లేయర్ దట్ ఈస్ లైక్ ఐనోస్ఫియర్. సో, ఐనోస్ఫియర్ గురించి రీసెర్చ్ చేసి సో, మనం ఏంటంటే శాటిలైట్స్‌ని ఐనోస్ఫియర్‌లోకి లాంచ్ చేస్తే భూమికి సంబంధించిన మనకి స్టడీ అనేవి శాటిలైట్స్ అనేవి ఈజీగా చేయగలవు. తర్వాత కమ్యూనికేషన్ శాటిలైట్స్. సో, బేసిక్‌గా మనకేంటంటే ఇప్పుడు శిశిర్ కుమార్ మిశ్రా అనే పర్సన్ మనకి శాటిలైట్స్‌ని ఐనోస్ఫియర్‌లో లాంచ్ చేయమని ఐనోస్ఫియర్ గురించి రీసెర్చ్ చేసి చెప్పారు. అట్లని చెప్పి మనం అన్ని ఐనోస్ఫియర్‌లోనే లాంచ్ చేసామా అని అంటే లేదు. డిఫరెంట్ ప్లేసెస్‌లో మనం లాంచ్ చేసాం.
ఓకే. కింద ఉన్న అట్మాస్ఫియరిక్ స్పియర్‌లోని, ఎక్సోస్పియర్‌లో కూడా మనం శాటిలైట్స్‌ని కొన్ని శాటిలైట్స్‌ని మనం లాంచ్ చేసామన్నమాట. సో, బట్ మోస్ట్‌లీ ప్రిఫరబుల్ ఏరియా ఏదని చెప్పారు అనంటే ఐనోస్పియర్ చెప్పారు. ఎవరు అనంటే శిశిర్ కుమార్ మిశ్రా అనేది. సో, అక్కడికి మనము స్టార్టింగ్ నుంచి శాటిలైట్స్‌ని లాంచ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. కాబట్టి సో, ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందండి. ఎప్పుడైనా సరే శాటిలైట్ అనేది ఒక పర్టిక్యులర్ స్పీడ్‌తోని పర్టిక్యులర్ ఆర్బిట్‌లో తిరుగుతూ ఉంటే శాటిలైట్ అనేది కింద పడకుండా అలా తిరుగుతూ ఉంటుంది. సో, ఇప్పుడు మీకు అనిపిస్తదేమో, సో, ఇప్పుడు భూమి పైన ఎక్కడో శాటిలైట్ అనేది ఒక ఆర్బిటార్‌లో తిరుగుతూ ఉన్నప్పుడు శాటిలైట్ అనేది కింద పడిపోకుండా ఎలా ఉంటుంది అది అంటే, ఏదైనా ఒక వస్తువు ఒక నిర్దిష్ట వేగంతో నిర్దిష్ట కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు దానికి ఆ స్టెబిలిటీ అనేది ఆటోమేటిక్‌గా వస్తుందన్నమాట. సో, అప్పుడు అది కింద పడిపోకుండా అలా తిరుగుతూ ఉంటాయి. సో, దాన్ని బేస్ చేసుకొని మనకేంటి అనంటే శాటిలైట్స్‌ని తయారు చేస్తారు. వాటి యొక్క స్పీడ్‌ని కూడా డిసైడ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. నెక్స్ట్ ద వరల్డ్స్ ఫస్ట్ శాటిలైట్ స్పుత్నిక్ అన్నారు కదా! ప్రపంచంలోనే ఫస్ట్ శాటిలైట్‌ని లాంచ్ చేసిన కంట్రీ ఏది అనంటే రష్యా అని చెప్పొచ్చండి. సో, రష్యా లేదా ఇంకోస్పర్ అనేసి మనం చెప్పుకుంటాం. సో, రష్యా లేదా ఇంకోస్పర్. సో, మన ఇండియన్ ఆస్ట్రోనాట్ ఒకరు ఎవరు రాకేష్ శర్మ కూడా మనకి రష్యా నుంచే ఫస్ట్ స్పేస్‌లోకి వెళ్ళడం జరిగింది. సో, ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ ఎవరు అనంటే రాకేష్ శర్మ అనేసి మనం చెప్పుకున్నాం కదా ఇదివరకు. సో, అలాగే ఏంటంటే ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ స్పేస్‌లోకి రాకెట్‌ని పంపించిన దేశం ఏది అనంటే రష్యా అని చెప్పొచ్చండి. సో, ఐ మీన్ శాటిలైట్‌ని పంపించిన దేశం రష్యా. ఆ శాటిలైట్ పేరు ఏది అనంటే స్పుత్నిక్ అనే ఒక శాటిలైట్‌ని రష్యా వాళ్ళు స్పేస్‌లోకి పంపించడం జరిగింది. సో, ఎప్పుడు స్పుత్నిక్‌ని లాంచ్ చేశారు అనంటే 1957 అక్టోబర్ 4థ్ 1957 అక్టోబర్ 4థ్‌న రష్యా వాళ్ళు స్పుత్నిక్ 1 పేరుతో ఒక శాటిలైట్‌ని లేదా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. స్పేస్‌లోకి లాంచ్ చేశారు. సో, లాంచ్ చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా రష్యా వైపు చూసాయి. సో, మనం కూడా స్పేస్ టెక్నాలజీలో బాగా డెవలప్ అవ్వాలి. మన దేశం నుంచి కూడా మనం శాటిలైట్స్‌ని స్పేస్‌లోకి లాంచ్ చేయాలి అనే ఐడియా అప్పుడు అన్ని కంట్రీస్‌కి వచ్చిందండి. సో, పోటాపోటీగా డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి మీద ఒకరు ఏంటి అనంటే స్పేస్ టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకున్నారనమాట. అలా చేయడం వల్లనే మనకేంటంటే ఈరోజు ఈ కంఫర్ట్ జోన్ ఉంది అనేసి మనం చెప్పుకుంటాం. సో, స్పేస్ గురించి రీసెర్చ్ చేయడం వల్లనే, స్పేస్‌లోకి శాటిలైట్స్‌ని పంపించడం వల్లనే, సో, ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని లాంచ్ చేయడం వల్లనే మనకి ఇంటర్నెట్ అనేది మనం వాడుకోగలుగుతున్నాం. గూగుల్ అనేసి, గూగుల్ మ్యాప్స్ అనేసి, యూట్యూబ్ అనేసి, ఆన్‌లైన్ క్లాసెస్ అనేసి, వర్చువల్ మీటింగ్స్ అనేసి, వర్చువల్ ఇంటర్వ్యూస్ అనేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి, సో, కోవిడ్ తర్వాత మనకి ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ఇంకా పెరిగిపోయిందనమాట. సో, దీనంతటికి కారణం సైన్స్ అండ్ టెక్నాలజీలో వాళ్ళు లాంచ్ చేసిన ఐ మీన్ స్పేస్ టెక్నాలజీ రీసెర్చ్ వల్ల యూజ్ అయిన ఆ శాటిలైట్స్‌ని లాంచ్ చేయడమే అన్నమాట. తర్వాత ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అండి. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఏమో భూమిని గురించి స్టడీ చేసి, భూమి లోపల మనకు మినరల్స్, మెటల్స్‌ని కనిపెట్టడానికి వీటిని యూజ్ చేస్తారు. సో, నావిక్ శాటిలైట్స్ ద్వారా నావిగేషన్ గురించి మనము తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. సో, అట్లే చంద్రయాన్ అని, సోలార్ మిషన్ అని ఇట్లా చాలా రకాలైన శాటిలైట్స్‌ని మనకు మూన్ మీదకి, సన్ మీదకి, స్పేస్‌లోకి మనము లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, కాబట్టి స్పుత్నిక్‌తో మనకు స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ డిఓఎస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1957 అక్టోబర్ 4థ్ అంటున్నారు కదా! యాక్చువల్లీ డాస్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్‌ని మనం డాస్ అని పిలుస్తారండి. సో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఏంటంటే స్పేస్‌కి సంబంధించిన అదొక డిపార్ట్మెంట్. ఇప్పుడు మనకెట్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేసి, రైల్వే డిపార్ట్మెంట్ అనేసి, లేకపోతే ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్‌లో మినిస్ట్రీస్ ఉంటాయి చూసారా? సో, అట్లా స్పేస్‌కి కూడా ఒక మినిస్ట్రీ, ఒక డిపార్ట్మెంట్ ఉండాలి. ఏంటి స్పేస్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే డిఓఎస్. దాన్నే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని పిలుస్తారు. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఎవరి అండర్‌లో ఉండి వర్క్ చేస్తుంది అనంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అంటే కరెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని అలా చెప్పాను. యాక్చువల్లీ డాస్ అనేది మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉండి పనిచేస్తది. అది ఎవరైతే వాళ్ళ ఆధ్వర్యంలో ఉండి పనిచేస్తుందనమాట. సో, అప్పట్లో మనకు వెరీ స్టార్టింగ్‌లో నెహ్రూ పీఎంగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీని బాగా ప్రమోట్ చేశారు అనేసి మనం చెప్పుకోవచ్చు. సో, ఇట్లా మనకి ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో డాస్ ఉంటుందండి. కానీ డాస్‌ని ఇక్కడ 1957లో ఏర్పాటు చేశారు అని అన్నారు కదా! కాదు. యాక్చువల్లీ డాస్‌ని ఏర్పాటు చేసింది ఎప్పుడు అంటే 1972లో ఏర్పాటు చేశారండి. అప్పటి వరకు మనకు డాస్ లేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకోస్పర్ అయినా, ఇస్రో అయినా డాస్ కిందే ఉండి వర్క్ చేయాలి. కానీ ఇంకోస్పర్‌ని మనం 1962లోనే ఎస్టాబ్లిష్ చేశాం కదా!
కానీ డాస్ వచ్చింది 1972, 10 ఇయర్స్ తర్వాత వచ్చింది. మరి 10 ఇయర్స్ ఇంకోస్పర్ అనేది దేని ఆధ్వర్యంలో ఉండి పనిచేసింది అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఉండి పనిచేసిందండి. ఈవెన్ ఇంకోస్పర్ 1962 తర్వాత 1969లో ఇస్రోగా మారింది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా మారింది. అప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోనే ఉండి పనిచేసింది ఇస్రో కూడా. ఎప్పటి వరకు? 1972 వరకు, అంటే డాస్ని ఏర్పాటు చేసే వరకు. తర్వాత 1972లో డాస్ని ఏర్పాటు చేసిన వెంటనే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వచ్చిన వెంటనే అప్పుడు ఇస్రో అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి డాస్ అండర్లోకి వచ్చి వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగా. సో కాబట్టి ఓన్లీ 1, 2, 3 ఆప్షన్సే మనకి ఇక్కడ కరెక్ట్ అండి. 4th ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు స్పేస్కి సంబంధించి ఏ రీసెర్చ్ చేసినా, ఏదైనా ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేసినా, శాటిలైట్స్ని లాంచ్ చేసినా, లేకపోతే రాకెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా, ఏం చేసినా కూడా కంపల్సరీ డాస్ నుంచి డాస్ యొక్క అప్రూవల్స్ అనేవి మనకు ఉండాలి. సో డాస్ అప్రూవల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్టులు చంద్రయాన్ 1 ఉందండి. సో చంద్రయాన్ 1 గురించి రీసెర్చ్ చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ త్రూ చంద్రుడి గురించి రీసెర్చ్ చేసి డిస్టెన్స్ కనిపెట్టి దానిపైకి వెళ్ళడానికి ఎంత ఫ్యూయల్ కావాలి, ఎలాంటి రాకెట్ని యూజ్ చేయాలి, ఎన్ని రోజుల్లోపు వెళ్ళొచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి వాళ్ళు ఒక నివేదిక లేదా ఒక ఫైల్ని తయారు చేస్తారు. ఆ ఫైల్ అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత డాస్ అధ్యక్షుడు ఎవరు అని అంటే ప్రైమ్ మినిస్టర్. ఆర్డర్స్ ఉన్న తర్వాతనే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇస్రోకి ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. సో ఫండ్స్ రిలీజ్ చేసినప్పుడే ఆ ప్రోగ్రామ్ని వీళ్ళు ఏం చేయొచ్చు అని అంటే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో అట్లా కంపల్సరీ ఇస్రోకి గవర్నమెంట్కి మధ్య చర్చలు జరిగిన తర్వాతనే, అన్ని అప్రూవల్స్ తీసుకున్న తర్వాతనే మనకు ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరిని పిలుస్తారు? ఓకే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరిని పిలుస్తారు? లేదా మహాత్మా గాంధీ ఆఫ్ స్పేస్ అని ఎవరిని పిలుస్తారు? ఓకే, మహాత్మా గాంధీ ఆఫ్ స్పేస్, అంతరిక్షం యొక్క మహాత్మా గాంధీ అని ఎవరిని పిలుస్తారు అని అంటే ఈ రెండు పేర్లు ఒకరికే యాక్చువల్లీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అన్నా, లేకపోతే మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియన్ స్పేస్ అన్నా. ఓకే, ఎవరు? మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియన్ స్పేస్. ఎవరు? మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియన్ స్పేస్. సో భారతదేశం యొక్క భారతదేశ అంతరిక్ష శాస్త్రం యొక్క మహాత్మా గాంధీ ఎవరు అనేసి. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అన్న, మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియన్ స్పేస్ అన్న ఒకరే. ఎవరిని అంటాము మనము అంటే ఇక్కడ ఆప్షన్స్లో విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం, ఇందిరాగాంధీ అని ఆప్షన్స్ ఉన్నాయి కదా. యాక్చువల్లీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే యాక్చువల్లీ ఫస్ట్ మన రాకెట్ని లాంచ్ చేసాం. ఎప్పుడు? 1979లో SLV-3 అనే రాకెట్ని మనం లాంచ్ చేసినప్పుడు అది ఫెయిల్ అయింది. తర్వాత 1980లో SLV-3 రాకెట్ సక్సెస్ అయింది. సో అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారే. సో తన ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉందనేసి మనం చెప్పొచ్చు. కానీ ఇందిరాగాంధీని మనము ఫాదర్ ఆఫ్ అని పిలవడానికి లేదు కాబట్టి సో డైరెక్ట్గా ఈ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేస్తాం. ఇంకా పోతే అబ్దుల్ కలాం గారు. సో చెప్పాలి అని అంటే సో ఫస్ట్ మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ స్పేస్లోకి వెళ్ళిందే అబ్దుల్ కలాం గారి వల్ల. ఓకే, ఈయన వల్లే వెళ్ళింది. సో ఎప్పుడు? ఏంటది? SLV-3 అనేది 1979లో మనం ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు అది ఫెయిల్ అయిందండి. దాని తర్వాత 1980లో మళ్ళీ SLV-3 సెకండ్ టైం మనం లాంచ్ చేసినప్పుడు ఇది సూపర్ సక్సెస్ అయింది. దీని సక్సెస్ వెనకాల APJ అబ్దుల్ కలాం గారు ఉన్నారు. సో ఈయన కృషి వల్లనే, ఈయన టాలెంట్ వల్లనే ఫస్ట్ మన ఇండియన్ రాకెట్ లేదా ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది స్పేస్లోకి వెళ్ళింది అనేసి మనం చెప్పుకుంటాం. ఆ విషయాన్ని మనకు తెలుసు కదా. అయినా సరే ఆయనని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అనము. ఎవరిని అంటాము అంటే విక్రమ్ సారాభాయ్ని అంటాం. యాక్చువల్లీ విక్రమ్ సారాభాయ్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అని అంటాం. ఇంకోస్పర్కి ఫస్ట్ చైర్మన్గా కూడా నియమితులైంది ఎవరు అంటే విక్రమ్ సారాభాయే. అండ్ విక్రమ్ సారాభాయే ఇండియాలో స్పేస్ రీసెర్చ్ గురించి సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ఆయన కృషే కారణం అనేసి మనం చెప్పొచ్చు అనమాట. సో స్టార్టింగ్లో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏదైతే ఉందో తిరువనంతపురంలో, కేరళలో, సో దాన్ని ఫైండ్ అవుట్ చేసింది కూడా విక్రమ్ సారాభాయ్ గారే. సో ఆయనే చైర్మన్గా ఉన్నారు. సో ఆయన కృషి వల్ల మనకి చాలా డెవలప్మెంట్ అనేది అప్పట్లో జరిగింది. సో కాబట్టి ఆయనని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అని పిలుస్తాము, లేదా మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియన్ స్పేస్ అనేసి పిలుస్తాం. యాక్చువల్లీ
విక్రమ్ సారాభాయ్ని మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియన్ స్పేస్ అని పిలిచింది ఎవరు అని అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారే అన్నారన్నమాట. ఓకేనా. సో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు అంటే సో విక్రమ్ సారాభాయ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అనేసి పిలిచారు. యాక్చువల్లీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ కాదు, మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియన్ స్పేస్ అని పిలిచారు. ఓకే, ఏమంటారు అంటే మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియన్ స్పేస్ అని విక్రమ్ సారాభాయ్ని ఎవరు అన్నారు అలాగా అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నారనమాట. ఓకేనా. ఇంకా సతీష్ ధావన్ వచ్చేసి సో సతీష్ ధావన్ గారు కూడా సో హీ వాజ్ వన్ ఆఫ్ ఇస్రో చైర్మన్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ కాలం ఇస్రో చైర్మన్గా పనిచేసింది ఎవరు అని అంటే విక్రమ్ సారాభాయ్ గారు అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీదనే శ్రీహరికోటలో సతీష్ ధావన్ లాంచింగ్ స్టేషన్ అనేది ఉంది కదా. సో సతీష్ ధావన్ లాంచింగ్ స్టేషన్ మనకి ఏదైతే ఉందో శ్రీహరికోటలో, దాని నుంచే మనం ఏం చేస్తామంటే రాకెట్స్ని లాంచ్ చేస్తాం అనమాట. ఓకేనా. దాన్నే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పిలుస్తారు. SDSC అంటారు, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటాం. ఆ స్పేస్ సెంటరే రాకెట్ లాంచింగ్ స్టేషన్. సో ఒకప్పుడు తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది రాకెట్కి లాంచింగ్ స్టేషన్ యాక్చువల్లీ. ఓకే, దాని నుంచి ఫస్ట్ సౌండింగ్ రాకెట్ నైకీ అపాచీ పేరు మీదుగా మనము లాంచ్ చేసాం 1963లో నవంబర్ 21న మనం లాంచ్ చేసాం. దాని తర్వాత అక్కడి నుంచి దాన్ని మార్చేసి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి శ్రీహరికోటకి మార్చారు. ఎందుకు మార్చారు అని అంటే సో విక్రమ్ సారాభాయ్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏదైతే ఉందో సో రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏదైతే ఉందో అది ఎందుకు ఫైండ్ అవుట్ చేశారో ఆ పర్టికులర్ ప్లేస్ని అని అంటే అది భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉంటుంది, ఈక్వేటర్కు చాలా దగ్గరగా ఉందంట. ప్లస్ ఏంటంటే సముద్రం పక్కన ఉంటుంది, ప్లస్ ల్యాండ్ కూడా చాలా మంచి ల్యాండ్ అనమాట అది. సో ఇండియా మొత్తం సైకిల్ మీద చుట్టూ తిరిగి ఆ పర్టికులర్ ప్లేస్ని విక్రమ్ సారాభాయ్ గారు ఫైండ్ అవుట్ చేశారు. ఎందుకంటే రాకెట్ లాంచ్ చేయడానికి. కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడ వాతావరణం అనేది సరిగా అనుకూలించకపోవడం వల్ల, అంటే క్లౌడ్స్ ఎక్కువగా రావడం, వర్షాలు బాగా పడడం, మంచు ఎక్కువగా దిట్టంగా ఉండడం, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏమయ్యాయంటే రాకెట్ని లాంచ్ చేయడానికి కొన్ని పరిస్థితులు అనుకూలించలేదన్నమాట. సఫిషియంట్ ఎన్వైర్న్మెంట్ అక్కడ లేదు, అంటే ఫ్లెక్సిబుల్ ఎన్వైర్న్మెంట్ అక్కడ లేదు. అందుకే ఏం చేశారు అని అంటే టర్ల్స్ నుంచి లాంచింగ్ స్టేషన్ని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి మార్చేశారు. ఇప్పుడు ఇక్కడే అన్ని రాకెట్ లాంచింగ్ అనేది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోనే ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా. సో అలా సో కాబట్టి విక్రమ్ సారాభాయ్ని మనము మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియన్ స్పేస్ అనేసి మనం పిలవచ్చు. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, డాక్టర్ కె శివన్, రాధాకృష్ణన్ వీళ్ళు ఇస్రో చైర్మన్స్ అండి. ఓకే, ఇస్రో చైర్మన్. సో ఇక్కడ ఇస్రో చైర్మన్స్ ఇచ్చారు, ఇక్కడ లొకాలిటీ ఇచ్చారనమాట. లొకాలిటీ అంటే వాళ్ళ యొక్క నేటివ్ ప్లేసెస్, అంటే ఏ స్టేట్కి చెందిన వాళ్ళు, మన ఇండియన్సే ఏ స్టేట్కి చెందిన వాళ్ళు. సారీ అండి. సారీ, యాక్చువల్లీ కొంచెం కోల్డ్ అయింది. ఓకేనా. సో వీళ్ళు మనకి ఏ స్టేట్కి చెందిన వాళ్ళు, వాళ్ళ లొకాలిటీని అడిగారు ఇక్కడ. సో విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, డాక్టర్ కె శివన్ అండ్ రాధాకృష్ణన్. ఓకే, రాధాకృష్ణన్. యాక్చువల్లీ రాధాకృష్ణన్ హీస్ ఫ్రమ్ కేరళ. ఓకే, వన్ వాజ్ ద ఇస్రో చైర్మన్, కేరళకు సంబంధించిన పర్సన్ ఆయన. శివన్ వచ్చేసి తమిళనాడు అండి. ఇప్పుడు కరెంట్ ఇస్రో చైర్మన్ ఎవరంటే సోమ్నాథ్ కంటే ముందు శివన్ గారు ఉన్నారు. ఓకే, శివన్ గారు ఉన్నారు. చంద్రయాన్ 2 కూడా ఈయన ఆధ్వర్యంలోనే ఆ ప్రాజెక్ట్ అనేది మూన్ మీదకి వెళ్ళింది. తర్వాత స్మూత్ ల్యాండ్ అనేది జరగలేదు అంతే. తర్వాత సతీష్ ధావన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పర్సన్ అండ్ విక్రమ్ సారాభాయ్ వచ్చి గుజరాత్. సో ఆప్షన్ డి ABCD అనేది కరెక్ట్ ఆన్సర్. సో బేసిక్గా ఇవన్నీ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. అంటే మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒక్కొక్కసారి ఇస్రో చైర్మన్ నేమ్స్ ఇచ్చేసి వాళ్ళ యొక్క లొకేషన్స్ ఇచ్చి మ్యాచ్ చేయమంటారు. లేదా ఒక్కొక్కసారి ఇస్రో చైర్మన్ నేమ్స్ ఇచ్చి వాళ్ళ యొక్క టెన్యూర్ ఇస్తారు, అంటే ఎన్ని రోజులు ఇస్రో చైర్మన్గా వర్క్ చేశారు ఆ టెన్యూర్ గురించి మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. లేకపోతే ఎక్కువ కాలం ఎవరు ఇస్రో చైర్మన్గా వర్క్ చేశారు, తక్కువ రోజులు ఎవరు చేశారు,
ఇలాంటివి కూడా మనకి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇస్రో చైర్మన్స్ లిస్ట్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఇస్రో చైర్మన్స్ లిస్ట్ అనేది నేను మీకు ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఇస్రో చైర్మన్స్ లిస్ట్ వచ్చి సో ఫస్ట్ ఎవరు అని అంటే ఫస్ట్ ఇస్రో చైర్మన్ అంటే ఇస్రో ఇంకోస్పర్గా ఉన్నప్పుడే చైర్మన్ ఎవరు అని అంటే విక్రమ్ సారాభాయ్ గారు. సో విక్రమ్ సారాభాయ్ గారు తుంబై ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ కూడా ఈయన పేరు మీదగానే ఉంటుంది మనకి. ఈయన ఇస్రో చైర్మన్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు అంటే 1963 నుంచి 1971 వరకు ఇస్రో చైర్మన్గా ఈయన వర్క్ చేశారనమాట. ఓకే, మొత్తం టర్మ్ ఎంత అంటే 9 ఇయర్స్ వర్క్ చేశారు. తర్వాత ప్రొఫెసర్ ఎంజీకే మీనన్ 1972 జనవరి నుంచి 1972 సెప్టెంబర్ వరకు వర్క్ చేశారు. జస్ట్ 9 months అనమాట. తర్వాత ప్రొఫెసర్ సతీష్ ధావన్ ఫ్రమ్ 1970 to 1984 12 years వర్క్ చేశారండి. ఎక్కువ రోజులు ఇస్రో చైర్మన్గా పనిచేసిన చైర్మన్ ఎవరు అని అంటే సతీష్ ధావన్ గారు అనేసి చెప్పొచ్చు అనమాట. సో ఎక్కువ రోజులు ఇస్రో చైర్మన్గా వర్క్ చేసింది సతీష్ ధావన్. ఈయన పేరు మీదగానే మనకు శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది కదా, రాకెట్ లాంచింగ్ స్టేషన్, అది ఈయన పేరు మీదగానే స్టార్ట్ చేశారనమాట యాక్చువల్లీ. తర్వాత ప్రొఫెసర్ యుఆర్ రావు 1984 నుంచి 1994 వరకు వర్క్ చేశారండి. సో ఈయన 10 years వర్క్ చేశారు. తర్వాత డాక్టర్ కె కస్తూరి రంగన్ 1994 నుంచి 2003 వరకు 9 years పనిచేశారు. మాధవన్ నైర్ వచ్చేసి 2003 నుంచి 2009 వరకు 6 years వర్క్ చేశారు. రాధాకృష్ణన్ వచ్చి 2009 నుంచి 2014 వరకు 5 years వర్క్ చేశారు. శైలేష్ నాయక్ ఏమో 2015 నుంచి 15 వరకే, అంటే జస్ట్ శైలేష్ నాయక్ 11 days వర్క్ చేశారండి. అంటే తక్కువ కాలం ఇస్రో చైర్మన్గా వర్క్ చేసిన చైర్మన్ ఎవరు అని అంటే శైలేష్ నాయక్ యాక్చువల్లీ. ఓకేనా, మీకు పక్కన లొకేషన్స్ కూడా ఉన్నాయి, కావాలంటే లొకేషన్స్ కూడా ఇక్కడ పక్క రాసాను చూడండి. విక్రమ్ సారాభాయ్ అయితే గుజరాత్, ఎంజేకే మీనన్ గారు అయితే కర్ణాటక, సతీష్ ధావన్ జమ్మూ కాశ్మీర్, తర్వాత యుఆర్ రావు వచ్చి కర్ణాటక. యుఆర్ రావు అంటే ఉడిపి రామచంద్రరావు అని పిలుస్తాము. ఆయన పేరు మీదుగా కర్ణాటకలో ఒక స్పేస్ సెంటర్ కూడా ఉందన్నమాట. కస్తూరి రంగన్ వచ్చి కేరళ, తర్వాత మాధవన్ నైర్ కూడా కేరళ అని చెప్పొచ్చు, రాధాకృష్ణన్ కూడా కేరళ, శైలేష్ నాయక్ వచ్చి గుజరాత్, అండ్ కిరణ్ కుమార్ వచ్చి 2015 to 18 3 years వర్క్ చేశారు. హీఈస్ ఆల్సో ఫ్రమ్ కర్ణాటక అని చెప్పొచ్చు. తర్వాత శివన్ వచ్చి 2018 నుంచి 22 వరకు ఉన్నారు, 4 years అండి. హీస్ ఫ్రమ్ తమిళనాడు. సోమనాథ్ వచ్చి 12th Jan నుంచి ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నారు, కరెంట్ ఇస్రో చైర్మన్ అనమాట. సో కాబట్టి ఎక్కువ రోజులు ఇస్రో చైర్మన్గా వర్క్ చేసింది సతీష్ ధావన్ గారు, తక్కువ రోజులు వర్క్ చేసింది శైలేష్. యాక్చువల్లీ ఓవరాల్గా సోమనాథ్ వచ్చేసి కరెంట్ ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఎవరైతే ఉన్నారో ఈయన 11th ఇస్రో చైర్మన్ అండి. కొంతమంది ఏంటంటారంటే 10th ఇస్రో చైర్మన్ అనే అంటారు. ఎందుకు అని అంటే ఇక్కడ శైలేష్ నాయక్ ఉన్నారు కదా, జస్ట్ 11 days వర్క్ చేశారు, ఈయనని కన్సిడర్ చేయలా. రాధాకృష్ణన్ తర్వాత ఇమ్మీడియట్గా కిరణ్ కుమార్ అనేస్తున్నారు. బట్ 11 days అయినా ఎన్ని రోజులైనా వర్క్ చేశారు కదా, సో వర్క్ చేశారు కాబట్టి సో మనం శైలేష్ నాయక్ గారిని కూడా కన్సిడర్ చేయాలి. సో ఆయనతో కూడా కన్సిడర్ చేస్తే సోమనాథ్ వచ్చేసి 11th కరెంట్ ఇస్రో చైర్మన్ అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇస్రో చైర్మన్ లిస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, సో అడుగుతారు. ఓకే, చంద్రయాన్ 3 సక్సెస్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? సోమనాథ్. సో చంద్రుడి యొక్క సౌత్ పోల్లో ఫస్ట్ ల్యాండ్ అయిన కంట్రీ మన ఇండియా అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మీకు ఫ్యూచర్లో అడుగుతారు ఈ క్వశ్చన్. సో మన ఫస్ట్ మూన్ యొక్క సౌత్ పోల్లో ల్యాండ్ అయిన కంట్రీ మన ఇండియా. ఈ ప్రాజెక్ట్ ఏ చైర్మన్ ఆధ్వర్యంలో సక్సెస్ అయింది అని కూడా అడుగుతారు. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది వచ్చి సోమనాథ్ ఆధ్వర్యంలోనే అది సక్సెస్ అయింది అనమాట. ఓకేనా, అలా కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో చూడండి నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాటిలైట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్? క్రింది వాటిలో భారతదేశం మొదటి ఉపగ్రహం ఏది? మొదటి ఉపగ్రహం ఆప్షన్స్ ఆర్యభట్ట, స్రాస్, నైకి అపాచీ, భాస్కర 1. నైకి అపాచీ, భాస్కర 1. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాటిలైట్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ కదా, క్రింది వాణిలో భారతదేశం మొదటి ఉపగ్రహం ఏది అన్నారు. యాక్చువల్లీ ఆర్యభట్ట అనేది ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్, ఇది మనకు తెలుసు. సో 1975లో మనం ఆర్యభట్ట అనే శాటిలైట్ని మనం రష్యా కంట్రీ నుంచి లాంచ్ చేసాం. యాక్చువల్లీ మన దేశం నుంచి కాదు, రష్యా దేశం నుంచి కాస్మోస్ 3 అనే రాకెట్ ద్వారా ఈ ఆర్యభట్ట అనే శాటిలైట్ని మనము ఫస్ట్ లాంచ్ చేసామండి.
ఎందుకు రష్యా నుంచి లాంచ్ చేయాల్సి వచ్చింది అని అంటే అప్పటికి మన దేశంలో ఇంకా మనకు వెహికల్స్ అనేవి ప్రిపేర్ అవ్వలేదు, రాకెట్స్ అనేవి లేవు. సో బేసిక్గా ఫస్ట్ రాకెట్ SLV-3 ప్రాజెక్ట్ అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేసాము అని అంటే 1962లోనే స్టార్ట్ చేసాం. 69లో మన ఇస్రో ఎప్పుడు ఏర్పాటైంది? ఇస్రో ఏర్పాటైంది 1969లో కదా. సో 1969లో ఇస్రో ఏర్పాటైనప్పుడే మనం ఏంటంటే SLV-3 ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం. ఓకే, కానీ ఇది కంప్లీట్ అవ్వడానికి 10 ఇయర్స్ పట్టింది. 1979కు కంప్లీట్ అయింది. అందుకే ఫస్ట్ SLV-3 రాకెట్ని మనం 1979లోనే లాంచ్ చేసాం. కానీ దానికంటే ముందు 1975లోనే ఆర్యభట్టాన్ని లాంచ్ చేయాల్సి వచ్చింది కదా. సో ఆర్యభట్టాన్ని లాంచ్ చేసాం కాబట్టి అప్పుడు ఇంకా మన వెహికల్ తయారవ్వలేదు కాబట్టి రష్యా వాళ్ళ హెల్ప్ తీసుకొని రష్యా కంట్రీ నుంచి మనము కాస్మోస్ 3 అనే ఒక రాకెట్ ద్వారా ఈ ఆర్యభట్ట అనే శాటిలైట్ని స్పేస్లోకి సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం. యాక్చువల్లీ ఈ శాటిలైట్ని స్పేస్లోకి ఎందుకు పంపించాము అని అంటే ఎక్స్రేస్ గురించి స్టడీ చేయడానికి ఈ శాటిలైట్ని మనం స్పేస్లోకి పంపించామన్నమాట. ఓకేనా. సో గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్ అంటే ఇప్పుడు రేడియేషన్స్ ఎక్స్రేస్ కావచ్చు, గామా కావచ్చు, IRS కావచ్చు, ఒక్కొక్క వేవ్ లెంత్లో వాటి యొక్క ఫ్రీక్వెన్సీని ఐడెంటిఫై చేయడానికి వీటిని పంపించాం. మోస్ట్లీ ఎక్స్రేస్ మీద వీటిని ఫోకస్ చేసాం అనమాట. సో అది ఆర్యభట్ట. మీకు క్వశ్చన్ ఇలా కాకుండా ఇప్పుడు మన ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఏది అని అంటే నువ్వు ఆర్యభట్ట అని అన్నావు. అలా కాకుండా సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకే ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ విచ్ ఈస్ లాంచ్డ్ బై ఇండియా అన్నారనుకో, అంటే ఇండియా లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్ ఏది అని అంటే అప్పుడు స్రాస్ అంటే రోహిణి అన్నమాట. రోహిణి అంటాం. ఇక్కడ స్రాస్ అన్నాడు కదా, స్రాస్ అంటే ఏంటంటే స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిరీస్ అని అర్థం. స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిరీస్, దాన్నే మనం స్రాస్ అని అంటాం. ఎందుకంటే ఫస్ట్ నైకి అపాచీ సౌండింగ్ రాకెట్లో పంపించింది కూడా రోహిణి. తర్వాత SLV-3 సిరీస్ ఉన్నాయి కదా, ఆ సిరీస్ అన్నిట్లో కూడా పంపించింది కూడా రోహిణినే. అందుకే రోహిణి సిరీస్ అన్నాం వాటిని, అంతే స్రాస్ అని పిలిచారు, స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిరీస్ అనేసి. సో కాబట్టి మన ఇండియా నుంచి మనం లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్ ఏది అని అంటే రోహిణి. మన ఇండియా ఫస్ట్ శాటిలైట్ ఏది అంటే ఆర్యభట్ట. డిఫరెన్స్ గుర్తుంది కదా, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఈజ్ ఆర్యభట్ట, బట్ ఇండియాస్ ఫస్ట్ లాంచ్డ్ శాటిలైట్ ఈజ్ రోహిణి. మనం లాంచ్ చేసుకున్నాం. ఏ వెహికల్ ద్వారా? SLV-3 వెహికల్ ద్వారా. ఏ ఇయర్లో? 1980లో. 79లో లాంచ్ చేసాం, బట్ అది ఫెయిల్. 1980లో సక్సెస్గా స్పేస్లోకి వెళ్ళింది సక్సెస్ఫుల్గా. ఓకే, అది. ఇంకా నైకి అపాచీ అనేది ఫస్ట్ సౌండింగ్ రాకెట్ పేరు నైకి అపాచీ. సో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్లో దీన్ని మనం లాంచ్ చేసాం. తర్వాత భాస్కర 1 అండి. భాస్కర 1 కూడా మన శాటిలైట్ యాక్చువల్లీ. సో ఈ భాస్కర 1ని మనము 1979లో భాస్కర 1ని మనం లాంచ్ చేసాం. 1979లో అది కూడా రష్యా నుంచే లాంచ్ చేసాం. భాస్కర 1 తర్వాత 1980లో భాస్కర 2ని కూడా మనం లాంచ్ చేసామండి. భాస్కర 2ని కూడా మనము రష్యా నుంచే లాంచ్ చేసాం. అంటే ఆర్యభట్ట, భాస్కర 1, భాస్కర 2 లైన్గా 3 శాటిలైట్స్ని మనం రష్యా కంట్రీ నుంచి మనం లాంచ్ చేసాం అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇంకా నైకి అపాచీ ఉంది కదా, నైకి అపాచీ మన ఫస్ట్ రాకెట్ యాక్చువల్లీ. SLV-3 కంటే మనం పంపించింది సౌండింగ్ రాకెట్ నైకి అపాచీనే కదా. ఆ నైకి అపాచీలో అమెరికా, ఫ్రాన్స్ కంట్రీస్ యొక్క హెల్ప్ ఉంది దాని మ్యానుఫ్యాక్చరింగ్లో. అంటే రాకెట్ ఇంజన్స్, అందులో వాడే ఫ్యూయల్స్, వాటన్నిటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో అమెరికా, ఫ్రాన్స్ రెండింటి హెల్ప్ మనకి ఉందన్నమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 1 అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ ఇండియాస్ ఫస్ట్ లాంచింగ్ వెహికల్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఇన్ స్పేస్? సో ఇప్పుడే చెప్పాం కదా, సో ఏ సంవత్సరంలో ఇండియా యొక్క మొట్టమొదటి రాకెట్ అనేది సక్సెస్ఫుల్గా స్పేస్లోకి లాంచ్ చేసాము అని అంటే ఆబ్వియస్లీ 1980లో. సో 1979లో SLV-3 అనేది ఫెయిల్ అయిన తర్వాత 1980లో SLV-3 అనేది సక్సెస్ అయింది. ఓకే, ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ సక్సెస్ అయింది. దీని వెనక అబ్దుల్ కలాం గారు ఉన్నారని చెప్పాము. తర్వాత 1981లో ఇంకోసారి పంపించాం, 82లో కూడా పంపించాం. ఓకే, సో యాక్చువల్లీ మనకి ఏంటి అని అంటే SLV నుంచి ఓవరాల్గా మనం ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాము అని అంటే SLV నుంచి ఓవరాల్గా మనం 4 ఎక్స్పెరిమెంట్స్ చేసామండి. 4 ఎక్స్పెరిమెంట్స్లో 1 ఫెయిల్, మిగతా 3 కూడా సక్సెస్ అయ్యాయి. ఓకే, ఇక ఈ 3 సక్సెస్ అవ్వడంతో SLVని జనరేషన్ని అక్కడికి ఆపేసి సో ఆగ్మెంటల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ASLV జనరేషన్ని మనము స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే 4 జనరేషన్ రాకెట్స్ ఉన్నాయి, 5 జనరేషన్ రాకెట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే,
సో ఏంటి ఆ 5 జనరేషన్స్ అంటే ఒకటి ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. జిఎస్ఎల్వి మార్క్ 3. ఎందుకు జిఎస్ఎల్వి మార్క్ 3ని సపరేట్ జనరేషన్ అనుకుంటాం మనం యాక్చువల్లీ ఇవి రెండు జిఎస్ఎల్వి సిరీస్ కిందకే వస్తాయి. కానీ మార్క్ 3 పేరు మార్చాం కదా, LVM3గా పిలుచుకుంటున్నాం ఇప్పుడు మార్క్ 3ని. కాబట్టి జిఎస్ఎల్వి నుంచి దీన్ని కొంచెం పక్కకు జరిపేసాం, అందుకనే సపరేట్గా వేసాం అక్కడ. సో ఎస్ఎల్వి చూస్తే ఇట్స్ వెరీ సింపుల్ రాకెట్ కదా, అది ఓన్లీ ఇంజన్సే ఉన్నాయండి. 5 ఇంజన్స్ ఉంటాయి ఎస్ఎల్వి రాకెట్కి. సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తారు అందులోని. సింపుల్ రాకెట్ అనమాట. స్ట్రాప్ అండ్ బూస్టర్స్ అవి కూడా ఏమి ఉండవు వీటికి. లైక్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లాగా స్ట్రాప్ అండ్ బూస్టర్స్ ఉండవు. ఏఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లైక్ పిఎస్ఎల్వి లాగా వీటికి స్ట్రాప్ అండ్ బూస్టర్స్ కూడా ఉండవు అనమాట. ఓకేనా, కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్ ఇన్ SLV3 వెహికల్? SLV3 నౌకలో ఈ క్రింది ఈ ఇంధనాన్ని వాడుతారు. UDMH, MMH, HDPB, కాంపోజిట్ సాలిడ్ ప్రొపల్లెంట్. ఇక్కడ 4 ఫ్యూయల్స్ ఇచ్చామండి. యాక్చువల్లీ UDMH, MMH, HDPB ఇవి PSLV రాకెట్స్లో యూజ్ చేస్తారు, GSLV రాకెట్స్లో యూజ్ చేస్తారు యాక్చువల్లీ. సో UDMH అంటే ఏంటి అని అంటే అన్సిమెట్రికల్ ఓకే, అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజైన్ అని పిలుస్తారు. డైమిథైల్ హైడ్రోజైన్ అని పిలుస్తారు. ఇది UDMH అనేది ఒక లిక్విడ్ ఫ్యూయల్ అనమాట. ఇది ఒక లిక్విడ్. ఓకే, తర్వాత MMH అంటే మోనోమిథైల్ హైడ్రోజైన్ అని పిలుస్తారు. PSLV రాకెట్స్లో ఫైనల్ స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో మోనోమిథైల్ హైడ్రోజైన్ని మనం యూజ్ చేస్తాం. మోనోమిథైల్ హైడ్రోజైన్ ఇది కూడా లిక్విడ్ ఫ్యూయలేనండి, సాలిడ్ కాదు. ఇది కూడా లిక్విడ్ అనే చెప్పొచ్చు. తర్వాత HDPB. సో HDPBని హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ అని పిలుస్తారండి. హైడ్రాక్సీ టర్మినేటెడ్ బ్యూటాడైన్ అని పిలుస్తారు. హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ ఇది సాలిడ్ ఫ్యూయల్ యాక్చువల్లీ చెప్పాలంటే. దీన్ని కూడా మనం PSLV, GSLV రాకెట్స్లో యూజ్ చేస్తాం ఈ మూడిటిని. ఓకే, ఇంకా ఇక్కడ అడిగింది ఏంటంటే SLV కదా, SLVలో మనం యూజ్ చేసింది ఏది అంటే కాంపోజిట్ సాలిడ్ ప్రొపెల్లెంట్ని SLV రాకెట్స్లో మనం యూజ్ చేసాం. అంటే 5 స్టేజెస్లో కూడా సాలిడ్ ప్రొపెల్లెంట్ని యూజ్ చేసాం. దాని పేరు ఏంటంటే కాంపోజిట్ సాలిడ్ ప్రొపెల్లెంట్ అని చెప్తాం. అది కూడా హైడ్రోజన్ కాంబినేషన్లోనే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా, యాక్చువల్లీ నండి HDPB అనే ఫ్యూయల్ వచ్చేసి కేరళ తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది కదా, సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఈ ఫ్యూయల్ని తయారు చేస్తారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఈ ఫ్యూయల్ని తయారు చేస్తారు. సో ఈ UDMH, MMH రెండింటినీ కూడా ఇండియన్ ప్రొపల్షన్ కాంప్లెక్స్లో తయారు చేస్తారు. ప్రొపల్షన్ కాంప్లెక్స్ కూడా ఇస్రో సెంటరే, అది కూడా వన్ ఆఫ్ ద ఇస్రో సెంటర్. సో కాబట్టి 4th ఆప్షన్ అనేది మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎస్టాబ్లిష్డ్ ద ఇంకోస్పర్ను ఎవరు ఏర్పాటు చేశారు? విక్రమ్ సారాభాయ్, హోమీ జహంగీర్ బాబా, ఏక్నాథ్, సతీష్ ధావన్. 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇంకోస్పర్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1962లో ఇంకోస్పర్ అనేది 1962 ఫిబ్రవరిలో ఇంకోస్పర్ అనేది ఎస్టాబ్లిష్ అయిందండి. ఈ ఇంకోస్పర్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అంటే హోమీ జహంగీర్ బాబా గారు ఇంకోస్పర్ని ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఫస్ట్ చైర్మన్గా ఎవరిని నియమించారు అంటే విక్రమ్ సారాభాయ్ని ఇంకోస్పర్కి ఫస్ట్ చైర్మన్గా నియమించారనమాట. ఏక్నాథ్ వచ్చి ఇంకోస్పర్ ఫస్ట్ చీఫ్ సెక్రటరీ అనమాట. ఈయన ఫస్ట్ చీఫ్ సెక్రటరీ. ఏక్నాథ్ చీఫ్ సెక్రటరీ, చైర్మన్ విక్రమ్ సారాభాయ్. బట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే హోమీ జహంగీర్ బాబా గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, 1962లో ఇంకోస్పర్ని ఏర్పాటు చేశారు. ఇది 1969లో దేనిగా మారింది అని అంటే ఇస్రోగా మారింది అని చెప్పొచ్చు. ఓకేనా, ఇస్రోగా మారింది. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో అది అండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ. అండ్ యాక్చువల్లీ APPSC గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి లైక్ ఏంటంటే అప్కమింగ్ బ్యాచెస్ మనకి ఏమున్నాయి ఆల్రెడీ. APPSC గ్రూప్ 1 వచ్చేసి మనకు January 14th, 2023 లాంచ్ అవబోతుందండి. సో ఇందులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అని అంటే 300+ అవర్స్ లైవ్ క్లాసెస్ ఉంటాయి.
ప్లస్ 24/7 రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో అంటే లైవ్ క్లాసెస్కి మీరు ఏదైనా పని ఉండి అటెండ్ అవ్వలేకపోయినా కూడా మీకు రికార్డెడ్ క్లాసెస్ ఆల్రెడీ మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తారు. తర్వాత సపరేట్ స్ట్రాటజీ డౌట్ సెషన్స్ కూడా మీకు ఉంటాయి. సో ఈ బ్యాచ్ వచ్చేసి సో మీకు 15% ఆఫ్ అనేది రన్ అవుతుందండి. సో Y816 కోడ్ని యూజ్ చేయండి. Y816 కోడ్ యూజ్ చేస్తే విల్ గెట్ ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? Y816 కోడ్ యూజ్ చేయండి. ఆల్రెడీ 2665 రూపీస్ ఉండే కోర్సు 15% ఆఫ్ పోతే 2265 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. అండ్ ఏపీఎస్సి గ్రూప్ 2. సో గ్రూప్ 2కి సంబంధించి December 21st మనకు ఆల్రెడీ ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది, రన్ అవుతుంది అది బ్యాచ్. అండ్ అప్కమింగ్ బ్యాచ్ కూడా మనకి వితిన్ 3-4 డేస్లో మనకి మళ్ళీ కొత్త ఏపీఎస్సి గ్రూప్ 2 న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో దానికి సంబంధించి 2799 రూపీస్, దానికి కూడా 15% ఆఫ్ ఉందండి. ఇందులో కూడా 350 అవర్స్ లైవ్ క్లాసెస్, 24/7 రికార్డెడ్ వీడియోస్, టెస్ట్ సిరీస్, సబ్జెక్ట్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ స్ట్రాటజీ డౌట్ సెషన్స్ కూడా మీకు ఉంటాయి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండు కవర్ చేస్తారు ఇందులోనే. ఓకేనా? సో ఇవి మనకి ఏపీఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి అప్కమింగ్ బ్యాచెస్ అన్నమాట. సో ఇంకా మనకి ఆర్ఆర్బి బ్యాచ్ కావచ్చు, ఎస్ఎస్సి అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఓకే, ఎస్ఎస్సి జీడీ, వీటన్నిటికి సంబంధించి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అడ్డా ప్లే స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి. అడ్డా స్టోర్ని విజిట్ చేయండి. సో మీకు అక్కడ సెర్చ్లో తెలుగు క్లాసెస్ అని సెర్చ్ చేస్తే మీకు ఏమేమి బ్యాచెస్ లైవ్ క్లాసెస్ రన్ అవుతున్నాయో అవన్నీ కూడా లిస్ట్ వస్తుంది. సో మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో యూజ్ మై కోడ్ Y816. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తోని మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.